మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దల హనుమంతరావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి మనందరి చేత అభినందనలు అందుకుంటూ రాబోయే కాలంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధికారంలో సరైన విధంగా అవకాశాలు రావడానికి తన బాధ్యత నిర్వహించడానికి ముఖ్యమంత్రితో రెండు జోడులాగా కలిసి ముందుకు నడిపేటువంటి వ్యక్తిగా నియమింపబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ఒకసారి గట్టి అందరూ కూడా చప్పట్లు కూడా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఎస్సీ నాయకుడిగా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మొన్న కూడా ప్రమాణ స్వీకారంలో దేశంలో మమ్మల్ని మాట్లాడలే ఆనాడు చెప్పేవాళ్ళం. ఇలా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా వారి కమిటీలో జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తిని వారు ప్రసంగంలో చెప్పినారు 99% ఏ నిగంత శ్రమ ఉన్నా ఆవగింత అదృష్టం కావాలని. మహేష్ అన్నలాగా చాలా మంది శ్రమపడ్డారు, నాకంటే ఎక్కువ శ్రమపడ్డారు ఉన్నారు. కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి. వచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైన వేదిక మీద పెద్దలు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తీసుకుంటే కేసీఆర్ గారికి ఆగ్రహం తీసుకున్న రాజకీయ కుటుంబం కాదు. మొదటి జనరేషన్ లో వారి స్థాయికి ఈ వయసులో కూడా నిర్విరామంగా రాజకీయాన్ని ఒక బలీన వర్గాల నాయకుడిగా నడపగలుగుతామన్న సమర్థతకు సంబంధించి ఉంటారు. పక్కన హనుమంతరావు గారి తండ్రి కూడా రాజకీయాల్లో ఏదో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కాదు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి వారసత్వ కుటుంబం కూడా ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. సీతక్క గారు కావచ్చు, ఆర్ శ్రీనివాస్ గారు కావచ్చు, మక్కర్జీ కావచ్చు, వీరపల్లి శంకర్ కావచ్చు, నేను కావచ్చు, వేదిక మీద ఏ ప్రజాప్రతినిధి కూడా వారసత్వ రాజకీయాలకు కూడా కాకుండా క్షేత్ర స్థాయికి మొదటి జనరేషన్ గా బలైన వర్గాలకు పైకి వచ్చినాం. అంటే మీరు కూడా శ్రమపడి నిబద్ధతతో కష్టపడితే ఆ స్థానానికి రావచ్చు అన్నంతరం మాత్రమే చెప్తా ఉన్నారు. మాకు ఓడిస్తున్న అవకాశం మమ్మల్ని దొక్కుతా ఉన్నారు, మమ్మల్ని రాణిస్తలేరు. అవును రానియారు, రాని కూర్చేయడానికి ఏమన్నా ఇంత కూర్చా రాజకీయం పోరాటం చేయాలి, గుంజుకోవాలి, అడుక్కోవాలి, కొట్లాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మంలో మన ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్ లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టం లేకుండా ఊరికి వస్తే కూడా దాన్ని చెప్తుండేది ఎప్పుడు కానీ థ్రిల్ కిక్ కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే, రాజకీయంగా కొట్లాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తాను. ఇలా నేను తప్పకుండా ఒక బలైన వర్గాల మంత్రిగా మరొక్కసారి వేదిక మీద చెప్తాను. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి దిశగా ఆబాది ఉత్తరా ఇచ్చేదారని స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా భారతీయ జనతా పార్టీ కుల విభజనను కుల జనగణకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్ లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇదే పార్లమెంటులో ఒకనాడు ఈ కుల జనగణనకు తీర్మానం చేస్తాం చూడాలి బల్లగుద్ది చెప్పినటువంటి నాయకుడిని జాతి గురించి కూడా ప్రశ్నించేటువంటి దిగజారినటువంటి భారతీయ జనతా పార్టీ అసలు రూపు రంగు మనం ఇలా బలైన వర్గాలకు తెలుసుకోకపోతే రాబోయే తరానికి రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటుగా దళితులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు, అదొక వ్యాపార వర్గ పార్టీ మన కొరకు ఏమి చేసేది లేదు అనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకొని కుల జనగణనకు సంబంధించినటువంటి బిల్లు జివో తెచ్చుకున్నాం, పైసలు కేటాయించుకున్నాం. ఆ బీసీ యొక్క కమిషన్ సమయం ఆగస్టులో అయిపోతుందని ప్రారంభించే మధ్యలో ఆగద్దని కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం. ఆ కమిషన్ ప్రక్రియ ఏ శాఖ నుంచి చేయాలో దానికి సంబంధించిన ఏర్పాట్లను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు చేస్తా ఉన్నారు. ఈ మధ్య సంధ్యట్లు సడన్ లెక్క అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా మేం చేస్తున్నాం, మా నాయకుడికి చేయాలనుంది, మేము దాన్ని శాసనసభలో పెట్టినాం,
మేము దానికి పైసలు కేటాయించినాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మేము చేస్తుంటే నేను తుమ్మినా నేను ముప్ప ఊసిపోయిందంటే నేను తుమ్మిదిన ఊసిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు దురగణన. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావడం ఇక్కడ వచ్చినటువంటి జనంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది. దీనికి రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కేశవరావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున, అదేవిధంగా మిగతా కుల సంఘాలు, కొన్ని కుల సంఘాలు కోపం మీద ఉన్నది, అన్నంత నన్ను విలువలేదు. సర్దార్ పాపన్న కనిపెట్టినటువంటి జైన్ గౌడు కోపంతో వెళ్ళిపోతా కూడా చూసిన. ఏం చేయాలి? ఇంతమందితో అందరూ మాట్లాడితే ఆకలితో ఉన్నారు కాబట్టి కొంత తక్కువ చేసిన. ఏదైనా అన్ని కుల సంఘాలకు, అన్ని బీసీ సంఘాలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అందరూ వచ్చిన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అందరూ వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా, నేను కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేశాను. నాకంటే ముందు చాలా మందికి తెలియదు నా హిస్టరీ. అది ముఖ్యంగా మా పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, కేశవరావు లాంటి వారికి తెలుసు. నేను ఆనాడు కేవలం నేను బీసీలో కాదు, అక్క కులాలు ఉన్న వాళ్ళని కూడా చేశా. టాలెంట్ బట్టి ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి చేసింది నేనే, ఎన్ జనార్దన్ రెడ్డికి చేసింది నేనే, అదేవిధంగా ఎం సత్యనారాయణ చేసిన. కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలేదు. కానీ ఆయన అయినాక సోనియా గాంధీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ఆయనకు మద్దతు ఇస్తున్నా. అదేవిధంగా అంచెలంచెలుగా పెరిగినటువంటి వ్యక్తి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ కు పూర్తి మద్దతు ఇచ్చిందని. ఎందుకంటే అప్పటికే ఇంకా తయారైంది. ఎవరు? మధు యాష్కి, ఈయన ఇంకో ఆయన కూడా ఉన్నాడు. నేనన్నాను, ఈ పెద్ద రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడు చేసిన ఈ లొల్లిలో పోతాను, ముగ్గురు నడుమ 4 వస్తాడా లేదా? అందుగురించి నేను అవుట్ రైట్ గా మహేష్ కుమార్ గౌడ్ చేశాను. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశంలో అట్టడుగున్నాడు 10%, 90% వాళ్ళు కిందున్నారు, 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తుందని రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అంతేకాదు అట్టడుగున్న బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి. ఎక్స్రే అన్నాడు, జిత్తున ఇచ్చేదాన్ని యుక్తి భాగీదారు అన్నప్పుడే నాకు ఆయన వేరు తెలిసిపోయింది. తప్పనిసరిగా తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని పెట్టాలని తప్పనిసరిగా సపోర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు. మిత్రులారా, ఇది సదవకాశం. ఇవాళ ఒక కార్యకర్త అంటే మీరు కూడా పని చేయమని చెప్తున్నా. ఇప్పుడే మా పొన్నం కరెక్ట్ చెప్పిండు, లీడర్ నెంబర్ తిరిగితే ఏం దొరుకుతుంది ఆయన పని చేస్తే దొరుకుతుంది. ఊర్లో నల్ల లేదు, ఊర్లో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేవు. ఆడ పని చేస్తే గుర్తింపు వస్తుంది. కనుక మేము కూడా యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాం. ఇవాళ చూసిన ఆనాటికి ఈనాటికి చాలా ఫరక్ ఉన్నది. ఆనాడు బ్యానర్ చేసుకోవడం దొరకలేదు, 15 బ్యానర్లు అది కూడా అరగొట్టలు ఇస్తాయి. ఇప్పుడైతే ఫ్లెక్స్ పైసలు ఇవ్వగానే ఎన్ని బొమ్మలు వేసేస్తాం. కనుక అలాంటి సమయంలో ఇవాళ అయింది. కానీ నా ఉద్దేశంలో 2 కోరికలు ఉన్నాయి. ఇవాళ కులమైన జరగాలి, ఆ తర్వాతనే ఎన్నికలు జరగాలి. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అదేవిధంగా పాస్ అయింది, 150 కోట్లు రిలీజ్ కూడా అయింది. కానీ నా పొన్నం ప్రభాకర్ తోటి, అదేవిధంగా మంత్రి సుగంధు ఉన్నారు, మా సీతక్క, సీఎం గారికి తొందరగా మొదలు పెట్టుకోండి ప్లీజ్. ఇక మీరు డిలే చేస్తారనుకో ప్రజలకు, అపోజిషన్ కు అడ్వాంటేజ్ అవుతుంది. మీరు చెయ్యాలని ఉన్నది, కృత నిశ్చయం ఉన్నది, అందుకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. కానీ మొదలు పెట్టారా బాబు? మొదలు పెట్టకపోతే అపోజిషన్ ఇదే రోజు ఇదే
అన్ని కుల సంఘాలు ప్రతి దగ్గర మాట్లాడుతుంది. అదే కాకుండా నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. నేను ఏదైనా సూటిగా మాట్లాడతాను. ఇవాళ కింది స్థాయిలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.